నమస్కారం సర్పంచ్ సార్. మీ పేరు? నమస్కారం. నా పేరు భాగ్య. మాటూరు గ్రామ సర్పంచ్‌ని. నా పేరు సుభాష్ రెడ్డి, మాది మాటూరు. నేను రాజకీయ నాయకునిగా మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల సభ్యుని. నమస్తే అండి. మాది మాటూరు గ్రామం. నా పేరు సతీష్. నేను గతంలో నేను పుట్టిందే కాంగ్రెస్ జెండా కోసమే పుట్టిన. మళ్ళా నాకు కాంగ్రెస్ అంటే చాలా పిచ్చి. నేను అలాగే యూత్ ప్రెసిడెంట్ చేశాను. ప్రస్తుతం కూడా యూత్ ప్రెసిడెంట్ కొనసాగిస్తున్నా. నా భార్య సారు మా మదన్ అన్న సహాయంతో మా భార్య సర్పంచ్ అయింది. పాప పోటాపోటీగా రాజకీయం నడిచినందుకు కూడా కానీ సారు ప్రత్యేకంగా మా మాటల మీద ఒక దృష్టి ఉంచి బీజేపీ కాంగ్రెస్ అనే చిత్తు ఓడగొట్టి బీజేపీ కాంగ్రెస్ అనే విజయంతో ముందుకు సాగిస్తున్నాం. అభివృద్ధి అంటేనే మాటూరు అంటేనే అభివృద్ధి. గతంలో కొన్ని అనివార్య కారణాల వలన మాకు గ్రామ పంచాయతీ వచ్చింది. మాకు ఇప్పుడు గ్రామ పంచాయతీ లేదు. సార్ దృష్టికి కూడా తీసుకుపోయాము. సార్ కూడా మంజూరు చేశాడు. గతంలో సర్పంచ్ అనే వ్యక్తి కనీసం వార్డు నెంబర్ల ఇంటి ముంగట రోడ్లు లేకుండా దుస్థితికి వచ్చింది. మేము గెలవంగానే ఎవరన్నా గాని, ఏ పార్టీ అన్నా గాని, ఎవరన్నా గాని, ఏ క్యాండిడేట్ అన్నా గాని గల్లీకి సీసీ రోడ్ ఓపించాము. మా ఎమ్మెల్యే మదనన్న అంటేనే ఎమ్మెల్యే తర్వాత కానీ మా అన్న అంటేనే మా మదన్ అన్న. మాకు అలాగే మహిళా సంఘం ఇచ్చాడు. ఇస్తే కూడా మాకు బీజేపీ వాళ్ళు క్యాండిడేట్ వాళ్ళు కొందరు మాకు ఓర్వదలని వ్యక్తులు అదని ఆఫ్ చేశారు. ఆఫ్ చేస్తే సార్ దగ్గరికి రాత్రిలో వెళ్ళి సార్తో కలిసి సమస్య పరిష్కరిస్తే వెంటనే గుంతలు కొట్టాము. అది కూడా చాలా స్పీడ్ గా పని అయిపోతుంది. మేము కూడా మాకు అలాగనే సీసీ రోడ్లు అలాగనే ఇచ్చాడు. మాకు మహిళా సంఘం శాంక్షన్ ఇచ్చాడు. మాకు ఉన్నదే ఒకటి సార్, ఏటిగడ్డకు తొవ్వ కావాలని సార్ని అడగానే వెంటనే సార్ దృష్టికి తీసుకెళ్ళగానే మాకు శాంక్షన్ ఇచ్చాడు. అదని టెండర్ వేసి అలాగే 16,80,000 రూపాయలతోని మాకు టెండర్ ఇచ్చాడు. అది కొంచెం ఫ్లడ్ వచ్చింది, ఫ్లడ్ తో ఆగింది. అది కూడా వెంటనే కొనసాగిస్తాము. మాకు సార్ వర్షాలు పోచారం నిండి వర్షం పడ్డదంటే మాకు పొలాలు మొత్తం కథం. మాటర్ అంటేనే మళ్ళీ బ్యాక్ వాటర్. అలాంటిది మా గురించి ఏటిగడ్డకు మంజూర నదిలో వారం రోజులు జేసీపీ మాకు ఎమ్మెల్యే సార్ తో సహకారంతో ఇప్పుడు ఒక్క గుంట మునగకుండా అయిపోయింది. మాకు సార్ అంటేనే దేవుడు. మాకున్న దేవుడే మదన్ అన్న. సర్పంచ్ గారు, మీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి? మాకు 9 ఇండ్లు వచ్చినాయి. 8 ఇండ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఒకటి ఆగిపోయింది, వాళ్ళు కట్టుకోలేకపోయారు. అని ఇంకా కొన్ని ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇంకో 10 ఇండ్లు ఇస్తే బాగుంటుంది. చాలా మంది ఇండ్లు కూలిపోతున్నాయి, అడుగుతుర్రు. మదన్ అన్న ఇస్తే బాగుంటది. నీటి సమస్య పోయింది, మీరు ఏం చెప్పారు? ఇంటింటికి వాటర్ వస్తున్నాయి. అందరికి బాగానే ఉన్నాయి వాటర్ అయితే. పార్టీ నాయకులుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరినైనా మీ గ్రామాభివృద్ధికి మీ సర్పంచ్ గారు తోడ్పడుతుంది. మీరు అభివృద్ధి కార్యక్రమం ఏం చేద్దాం? గ్రామాన్ని ప్రతి వ్యక్తి కూడా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. ఎందుకంటే 83లో మాకు వచ్చినాయి. అప్పుడు ఎందుకంటే ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చినాయి, అవన్నీ కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఫ్లడ్ వచ్చినా ఏదొచ్చినా వర్షాలతో బాగా ఇబ్బంది ఉన్నది. మాకు మేము అడగక ముందే మాకు 8-9 ఇండ్లు ఇచ్చిండు. ఇప్పుడు ఏవైతే డ్యామేజ్ ఉన్న ఇండ్లు, ఎందుకంటే ఫ్లడ్ నుంచి మేము బ్యాక్ వాటర్ నుంచి బయటకు వచ్చినాం. ఎందుకంటే ఇండ్లు మునిగిపోయిన తర్వాత మాకు వచ్చిన తర్వాత ఇదివరకు దాకా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా రాలేదు మాకు. ఎందుకంటే ఇల్లు వస్తాయి అని చెప్పారు, రాలేదు. ఇప్పుడు కూడా మాకు రాలేదు. ఫ్లడ్ లో మునిగిపోయి మేము ఇబ్బందులు పడ్డాం. ఒక్కొక్కరు ఇల్లు కట్టుకున్నాక కూడా 10 లక్షలు 20 లక్షలు బాగా చేసి పొలాలు అమ్ముకొని బతుకుతున్నాం. ఎందుకంటే మాకు ఇప్పుడు మదన వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు వచ్చిందంటే ఒక ఆశ మాలో ఏర్పడ్డది. ప్రతి ఇంటికి ఒక ఇల్లు వస్తుంది, కూలిపోయిన ఇళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఇదివరకు మేము అనుకుంటున్నాం ఏంటంటే ఇదివరకు శాంక్షన్ కానీ ఇల్లు ఏ ప్రభుత్వంలో రాని వాళ్ళకు కనీసం ఎంతో కొంత ఉపాధి కల్పించాలి, వాళ్ళకు చేదోడు వాదోడుగా ప్రభుత్వం ఇస్తుందనే ఆశ మాకున్నది. ఎందుకంటే ఖచ్చితంగా గృహ నిర్మాణం ద్వారా ప్రతి ఇంటికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మదనన్నతోని గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే 5 లక్షలు రోడ్ ఇచ్చిండు, మళ్ళీ ఇంకో 5 లక్షలు సీసీ రోడ్ పెట్టిండు. మళ్ళీ మాకు ఏడిగడ్డ కూడా అంటే మాకు పశువులు పోతాం కానీ ఏదని కానీ ప్రతి దానికి కూడా మేము మాంజర నది పొంటి ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతంతో ఒక రోడ్డు కూడా అడిగితే 16 లక్షలు కూడా శాంక్షన్ చేయించిండు. అది కూడా త్వరలోనే టెండర్ అవుతుందని కూడా చెప్పిండు. ఎందుకంటే మాకు బీటీ రోడ్ కూడా ఇడికి వెళ్ళాక బీటీ రోడ్ ఆత్మకూరు నుంచి ఇందాక రావాలంటే మాకు మారుమూల గ్రామం మాటూరు లాస్ట్ విలేజ్, మాకు రావాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఆ రోడ్ కూడా శాంక్షన్ చేయించడానికి కూడా చెప్పిండు. అది కూడా తొందరలోనే అభివృద్ధి అవుతుంది. ఇంకా రాబోయే కాలంలో ఇంకొక 10-20 ఇండ్లు ఇస్తే కూడా మా ఊరు
చిన్న గ్రామం కాబట్టి మారుమూల గ్రామం. మా ఉన్న ఊరు శివారు ఎందుకంటే 120 ఎకరాలే. 120 ఎకరాలల్లా అది రెవెన్యూ విలేజ్ మాది. మొత్తం శిఖం లెక్క ఉన్నది. మాకు ఎంత చిన్న పోచారం పొలిందంటే మా ఊరు మొత్తం ఫ్లడ్డే. ఎందుకంటే అన్ని గ్రామాలలో వచ్చి చూస్తారు, అంతమంది లీడర్ వచ్చి చూస్తారు. ఒక్కరు కూడా మాకు వారి దాకా సాయం చేసినటువంటి దాఖలాలు పోలేవు. నీళ్ళు ఇడిపించారు, ఇవాళ వచ్చే తెల్లారి ఇడిపించారు, గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇడిపించారు. కానీ మాకు దానికి పరిష్కారం, శాశ్వతమైన పరిష్కారం కాలేదు. ఒకసారి పోచారం సింహారెడ్డి ఉండగా 40 లక్షలు పెట్టారు. ఫ్లడ్ మాంజర్ నుంచి తీసేస్తే మాకు ఒక 10 సంవత్సరాల దాకా ఎఫెక్ట్ లేకుండే. ఇప్పుడు మొన్ననే ఇంచుమించుగా 2 కోట్ల పైన శాంక్షన్ చేయించండి. ఇప్పుడు చెట్లన్నీ క్లీన్ అయిపోతున్నాయి. ఎందుకంటే దాని ద్వారా మాకు ఇప్పుడు పోచారం పొలినా మాకు అటువంటి ఎఫెక్ట్ కాలేదు. ఒక గుంట కూడా మునగలేదు. ఎందుకంటే 1405 లెవెల్ మాకు కాంపోజిషన్ ఇచ్చిన 1405 కాదు కదా, 1419 దాకా మునుగుతుండే. మాకు 20 దాకా కూడా మునిగినాయి. ఇండ్లని తీసేయాలని ఆర్డీఓ సాబ్ వచ్చారు, ఎమ్మెల్యేలు చెప్పారు, కలెక్టర్ చెప్పారు. కానీ ఇప్పటికీ ఒక ఇల్లు శాంక్షన్ కాలేదు. ఎందుకంటే మా ఇబ్బందులు ఏమంటే ఎమ్మెల్యే అభివృద్ధితోని, మగనాన్న అభివృద్ధితోని మా గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇంకా సీసీ రోడ్లు కానీ ఏవి అయినా కానీ మేము తీసుకునేటటువంటి సత్తా మాకు ఉన్నది. మా చిన్న గ్రామం కాబట్టి మా సర్పంచ్ ఆధ్వర్యంలో ఇప్పటిదాకా ఉన్నటువంటి అభివృద్ధిని ఇంకా అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే ఇంతకుముందు గతంలో కూడా గ్రామ పంచాయతీ వచ్చింది, దాన్ని ల్యాబ్ చేసుకున్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చింది కానీ ల్యాబ్స్ అయిపోయింది. కట్టేటటువంటి ఆలోచన ఉండాలి, చేసేటటువంటి శక్తి ఉండాలి, దానికి సంబంధించుకోవాలి, ప్రజలకు ఉపయోగపడేది. కాబట్టి ఒకసారి స్కూల్ అలా కడుతున్నారు. స్కూల్ అన్ని ఎప్పుడో కట్టి ఉన్నాయి, అవన్నీ ఉరుస్తున్నాయి. అప్పటికి రిపేర్ లేక ఒక 2 బిల్డింగ్లు రిపేర్ చేసేందుకు తక్కువనే ఉన్నాయి. అందులో గ్రామ పంచాయతీ పెట్టుకుని నడిపిస్తున్నాం. మేము మదన ఆధ్వర్యంలో ఒక గ్రామ పంచాయతీ కూడా మంజూరు చేయించుకుంటాం. తను మాకు కాదన లేడు. ఇక్కడ అది కూడా తొందరగానే శాంక్షన్ చేయించుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం. మా ప్రజలకు మదనాన్న అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక మంచి విశ్వాసం. ఎందుకంటే టీఆర్ఎస్ ఉండే మా దగ్గర, ముందు టీఆర్ఎస్ ఉండే, దాని తర్వాత ఇప్పుడు మదనాన్న వచ్చిన తర్వాత ఒక మంచి మనిషి, మనసున్న గల మనిషి, ఏదంటే కూడా కాదనలేకపోతాడు అనే మనస్తత్వంతో అందరం ముందుకు పోతున్నాం. సర్పంచ్ ఆధ్వర్యంలో ఇంకా ముందుకు పోయి ఇంకా అభివృద్ధిని, గ్రామ అభివృద్ధిని చేస్తామని మేము పోతున్నాం. ఇది మదనాన్న యొక్క కృషి వల్ల. రేషన్ షాపు కూడా మాకు మాసంపల్లి ఉన్నది. మదనాన్న దగ్గరకు పోయినాం, చెప్పగా వెంటనే అది కూడా ఆర్డీఓకి చెప్పిండు, ఎంఆర్ఓకి చెప్పిండు, అవసరం పడితే కలెక్టర్కి చెప్పాయి. సరే మాది ఎందుకంటే 2-3 కిలోమీటర్న్నర పోవాలి. ఆడ పోతే టైం దొరికాయి, పోతే శాతగానాలు ఉంటాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం. 5 సంవత్సరాల్లో కొన్ని గ్రామ పంచాయతీ అయిన తర్వాత ఆటోమేటిక్ గా కావాలి, చేయాలని అనుకున్నామని కాలేదు. ఆయన సర్పంచ్ అనుకూలంగా పట్టించుకోకపోవడం వల్ల కొద్ది ఇబ్బందులు ఏర్పడవలసి వచ్చింది. ఇప్పుడు మొన్న మేము అడగానే మాకు దాన్ని కూడా సాల్వ్ చేస్తాను ప్రయత్నం చేస్తుంటే ఆల్రెడీ ఆర్డీఓ దగ్గర అయిపోయింది. అది కూడా తొందరలోనే మేము మదనాన్న చేతిలో మీకు వెళ్ళి మన రేషన్ షాప్ కూడా దానికి ఇప్పేయడానికి ప్రయత్నం చేస్తాం. డీలర్ని ఒప్పించి మా దగ్గరికి ఇప్పేయడానికి ప్రయత్నం చేస్తాం. గారు, మీ గ్రామంలో విద్య పట్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడమ్స్ తక్కువ ఉన్నారు. పిల్లలకు మంచి 3 మెంబర్స్ టీచర్స్ వరకు వస్తే బాగుంటది. స్టడీస్ పిల్లలు చదువుకోవడానికి మేడం లేరు కాబట్టి ఒక్కరే ఉంటురని చాలా మంది వేయడానికి వెనక ముందు అవుతారు. ఒక 2-3 మేడం వాళ్ళు ఉంటే అందరు ఇక్కడ జాయిన్ చేస్తారు పిల్లలను. గ్రామ పంచాయతీ నూతన బిల్డింగ్ గురించి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు? మాకు వస్తే బాగుంటది. ఎట్లకున్న మదన్ అన్నప్పుడు ఇస్తాడని మాకు తెలుసు, ఇయ్యాలని అనుకుంటున్నాను నేను కూడా. మాకు ఇన్ని రోజులు 8 సంవత్సరాలు అయ్యాయి మాకు పెళ్ళై. ఇన్ని రోజులు కేసీఆర్ పరిపాలన మాకు అసలు బియ్యమే రాలేవు. ఇప్పుడు మదనన్న ఎక్కి నుంచే మాకు బియ్యం మొన్న నుంచే వచ్చుడు స్టార్ట్ అయినాయి. అన్ని కొత్త పథకాలు అన్ని ఇవ్వడం అన్ని బాగున్నాయి. కేసీఆర్ పరిపాలన మాత్రం ఏవి బాగాలేవు, ఏవి చేయలేరు కూడా. మా ఊళ్ళో అసలు స్తంభాలు కూడా ఎక్కువ లేకుండే. ఇప్పుడు ఏది అడిగినా మదనన్న ఖచ్చితంగా మాకు ఇస్తాడని మాకు నమ్మకం ఉన్నది అని అనుకుంటున్నాయి. ఇంకోటి అన్న ఏంటంటే మాకు ఫ్లడ్ తోని ట్రాన్స్ఫారాలు ఉన్నాయన్న. ట్రాన్స్ఫారాలు ఉండట్లా. ట్రాన్స్ఫారాలు ఏంటంటే కిందికి బ్యాక్ వాటర్ వచ్చినప్పుడు అవి మునిగిపోతాయి. అవి షిఫ్ట్ చేయాలని కూడా చెప్పినాం. అవి కూడా ఇప్పుడు అన్ని పోల్స్ కూడా ఏఈ సాబ్తో మాట్లాడినారు. అవన్నీ కూడా గద్దెలు కట్టాం. అక్కడికి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేస్తే, ఎందుకంటే రేపు పొలాలకు పోవాలన్నా ట్రాన్స్ఫారం ఖరాబ్ అయితే తేవాలంటే ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఎందుకంటే ఒక 5-6 మూటలు కలిసి ఒక ట్రాన్స్ఫారం పెట్టారు. అట్లా 7-10 ట్రాన్స్ఫారాలు ఉన్నాయి. ఆ ట్రాన్స్ఫారాలకు బదులు ఎందుకంటే మాకు ఒక్కటే దగ్గర ఉంటే ఒక 3-4 ట్రాన్స్ఫారాలు 10 ట్రాన్స్ఫారాలు 100 చేసినా దాంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒకటేసారి తీసుకురావాలి, చేయాలి, తీసుకుపోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఎక్కడైతే ఉంటుందో ట్రాక్టర్ మీద పెట్టుకొని తీసుకుపోవాలంటే అది కూడా మొన్ననే చెప్పిండు, ఎమ్మెల్యే సాబ్ కూడా చెప్పిండు, ఏఈ సాబ్తో కూడా అందరూ మాట్లాడినాం. అది కూడా అయిపోతే మాకు ఎందుకంటే ఒక ట్రాన్స్ఫారాలు పోల్స్ కావాలి. 100 పోల్స్ అయితే తొందరగా అది షిఫ్ట్ అవుతాయి. ఎందుకంటే ఇది అన్న దృష్టికి తీసుకుపోతాం. ఎందుకంటే పోల్స్ కొంత తొందరగా అయితే మెటీరియల్ అంతా ఉన్నదని చెప్పిండు, పోల్సే లేవు అయిపోయిందని మన ఏఈ సాబ్ చెప్పిండు. వైద్య సదుపాయం విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మదనన్న సాయంతో మాసంపల్లికి మాకు కలిపి ఒకటి ఆరోగ్య కేంద్రం ఒకటి పెడితే బాగుంటుందని అనుకుంటున్నా. ఇద్దరి మధ్యలో
ఏదన్నా అయితే ఎల్లారెడ్డి వరకు అంతా ఉరకడానికి ఇబ్బంది అవుతుంది. కొంచెం దగ్గర సబ్ ఉంటే సెంటర్ బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. మదనన్న సాయంతోనే అదొక్కటి కూడా అయిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. అంగన్వాడీ బిల్డింగ్ ఎట్లా ఉంది? బానే ఉంది అంగన్వాడీ బిల్డింగ్ అయితే. మాకు ఇట్లా గ్రామ పంచాయతీకి లేదు. బిల్డింగ్ లేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది. వర్షం పడ్డప్పుడు మా చైర్స్ కూడా తడిచిపోతున్నాయి. రావడానికి కూడా అందరు వెనక ముందు అవుతారు. ఉరుస్తుంది ఆయనతో మీద ఇట్లా పడితే ఏదైనా అవుతుందని ఎవరు కూడా రావట్లేదు. మేమిద్దరు ముగ్గురుతో కలిసి ఇక ఏదో బాడీ మీటింగ్ చేసుకుంటున్నాము. అన్న తొందరగా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నా. మీ పాలక మండలి మీకు ఎట్లా సహకరిస్తుంది? అందరూ బాగానే సహకరిస్తున్నారు. కాకపోతే ఒకటి బిల్డింగ్ బాగాలేదని ఎక్కువ మంది రావట్లేదు. ఏదన్నా అయితే ఇబ్బంది అవుతుందని భయపడి ఎవరు రావట్లేదు. అది ఉరుస్తుంది, ఎప్పుడు కూలిపోయేది తెలియదు, అందుకని ఎవరు రావట్లేదు. మీ గ్రామ సమస్యలను మీ పాలక మండలి ద్వారా మీ ఎమ్మెల్యే గారికి ఎట్లా చెప్పాలనుకుంటున్నారు? వెళ్తాం సార్. ఒకరోజు మా పాలక వర్గం తీసుకొని హైదరాబాద్ వెళ్ళి ఒకసారి మా పాలక వర్గంతో కలిసి మా సమస్యలు, మా ఊరు సమస్యలు, మా పాలక వర్గం సమస్యలు కూడా పంచుకొని, మంది చెప్తలేము కదా సార్, మా అన్న అంటేనే మదన్ అన్న, మా దేవుడు అన్ని నేను కూడా తీసుకెళ్ళి మా మొత్తం సమస్యలన్నీ తెలుసుకొని అన్ని సాల్వ్ చేసుకుంటాం. మాకు సాల్వ్ చేస్తాడని నమ్మకమే ఉంది. చివరగా మిమ్మల్ని గెలిపించిన గ్రామ ప్రజలు మీరేం చెప్పాలి? అందరికీ ధన్యవాదాలు. ఎట్లా పోటీ చేసినా ఎట్లనో అట్లా మదనన్న సాయంతో అందరి అనుకూలంతో వచ్చినాము. అందరికి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మేము వచ్చిన తర్వాత మా దగ్గర వాటర్ ప్రాబ్లం ఉండే, నీళ్ళుండే కానీ పుష్కలంగా ఎక్కడెక్కడ కనబడుతుండే. ప్రతి ఇంటికి నల్లాలు పెట్టించి దాని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ప్రతి ఇంటికి నీళ్ళు తాగిపోయాలి, వేస్ట్ పోవద్దు అని అనుకుంటున్నాం. ఇంకొకటి కూడా ఏమంటే, ఇప్పుడు ఇంకుడు గుంతలు ఏదైతే డ్రైనేజ్ లేకుండా మనకు ఇంకుడు గుంతలు కొట్టాలని కూడా ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంతలు కొట్టాలని గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం. ఎందుకంటే డ్రైనేజ్ అనేది కనిపించకుండా ఒక మంచి పారిశుద్ధ గ్రామాన్ని తయారు చేయాలి, ఎందుకంటే మంచి వాతావరణాన్ని తయారు చేయాలి, ఒక ఆదర్శ గ్రామాన్ని తయారు చేయాలనే ఆలోచన ఉన్నది. ఎందుకంటే ఎమ్మెల్యే గారి పనితీరు పట్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? సారు అన్ని బాగానే చేస్తుండు మదనన్న, అన్ని బాగానే ఉంటున్నాయి. కాకపోతే మా చిన్న చిన్న గ్రామాలకు కూడా అన్ని చూసుకుంటే బాగుంటది అనిపిస్తుంది. ఎమ్మెల్యే గారి పనితీరు పట్ల మీరు ఏం చెప్పాలి? ఆయన అంటేనే ప్రజల సేవ కోసమే పుట్టిన నాయకుడు. నాయకుడు అంటే అందరి లెక్క నాయకుడు కాదు. ప్రజలకు సమస్య వచ్చిందంటే ఇమీడియట్లీగా కార్యకర్తలతో సమావేశం గాని, మండల నాయకులతో గాని, ఊరి గ్రామ ప్రజలు చిన్న పెద్ద తేడా విభేదాలు లేకుండా కలిసి పనిచేయడం నాయకుని లక్షణం. అది ఉన్న లక్షణమే మదనన్న. ఇప్పుడు మొన్ననే 5,000 మందికి నిరుద్యోగము జాబ్ మేళ పెట్టించిండు. ఎందుకంటే ఎంతో పెద్ద మనసు, ఎంతో మంది 70 కంపెనీలు పిలిపించి పెట్టించినట్టు ఆశామాజి కాదు కదా. ఎందుకంటే అభివృద్ధి చేయాలనుకుంటాడు, ఎక్కడున్నా చేయగలుగుతాడు. ఎక్కడో ఉన్న సంస్థలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు మామూలు విషయం కాదు కదా. ఎందుకంటే మాకేమంటే ఒక నమ్మకం ఉన్నది. మేము ఇట్లా చెప్పినాం, మన ఆత్మకూరు మా విలేజ్ లేకుండే, అన్నా నువ్వు రావాలి మా ఊరికంటే అక్కడ వెంటనే వచ్చేసాడు. వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టుకుని అన్న మీ అడుగు పడాలా, మీ అడుగు పడాలని మేము అన్నాగా వెంటనే వచ్చేసిండు, మా దగ్గరికి వచ్చిపోయింది. అంటే పిలువంగా నచ్చేటటువంటి వ్యక్తి. చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఎమ్మెల్యే? ఎమ్మెల్యేకు మంచి ఆయురారోగ్యాలు ఉండాలి, ఇంకా అభివృద్ధి చెందాలి, ఒక మంత్రి కావాలి, ఫ్యూచర్ రా మంచి అభివృద్ధి చెందాలి. మన ఎల్లారెడ్డి ఒక మోడల్ నియోజకవర్గం ఉండాలనేది. ఎందుకంటే తనకు ఐటీ మీద బాగా